ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మనం ఈ అద్భుతమైన మహావతార్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ 21 డేస్ ఈ యజ్ఞానికి నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా ప్రాతకాలంలో పొద్దున్నే అద్భుతంగా ఇంత అద్భుతమైన కార్యంతో ప్రారంభిస్తున్నారు మీ దినసరి కార్యాన్ని. సో మీ అందరికీ కూడా ప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తాం. నా పేరు సునీత జగదీష్ అండి. 20 సంవత్సరాలుగా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ధ్యాన సాధన చేస్తున్నాను. తమిళనాడులో ఉంటాం మేము. అండ్ ఆంధ్రాలో పుట్టి పెరిగాను, కానీ తమిళనాడులో డాడీ వ్యాపార పరంగా చదివేటప్పుడే తమిళనాడుకు వచ్చేసాము. చెన్నైలో ఉంటూ ఉన్నాము 40 ఇయర్స్ నుంచి. నేను 20 ఇయర్స్ ముందు ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో అప్పటి నుంచి కూడా నేను సాధన చేస్తూ, నాకు 2 ప్లే స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్స్ లో దగ్గర 250-270 కిడ్స్ ఉండేవాళ్ళు, పిల్లలు, 2-3 పిల్లలు. వాళ్ళందరూ కూడా రోజు అద్భుతంగా ధ్యానం చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానము, జ్ఞానము ఏ విధంగా అందించగలమో ఆ వయస్సులో నేను సెపరేట్ గా వాళ్ళకి సిలబస్ తయారు చేసి దాన్ని నేను వాళ్ళకి అందిస్తూ ఉండేదాన్ని. నాకు 2015లో రాష్ట్ర విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే నేను ఎక్కువ పిల్లల మీద వర్క్ చేస్తూ ఉంటాను. చాలా స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. అలాగే తమిళనాడు మొత్తం కూడా మేము తిరిగి ప్రచారం చేశాము. పత్రిగారుతో చాలా దగ్గర సాన్నిధ్యంగా ఉండింది. సో తమిళనాడుకు వచ్చినప్పుడంతా కూడా పత్రికారిని తీసుకొని అన్ని క్లాసెస్ కి వెళ్ళేది. సారు చెప్పే స్పీచ్లు తమిళ్లో ట్రాన్స్లేట్ చేసేది, ఇవన్నీ చేసేదాన్ని. కాబట్టి సార్ని చాలా దగ్గరగా చూసే అవకాశం మాకు దొరికింది. సో అలాగా ఈ ధ్యానము, జ్ఞానము మాకు మా జీవితం వేరు, ఇవన్నీ వేరు అన్న విధంగా కాకుండా మా జీవితము, ధ్యానము ఒక్కటిగా ప్రయాణం చేస్తున్నాయి. మా పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం ద్వారా మా కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం అని చెప్పచ్చు. మా తల్లిదండ్రుల ద్వారానే మాకు ఈ ధ్యానం అందింది. అండ్ మా పిల్లలకి మేము దీన్ని అందించాము. సో ఇలా మనం చేయాల్సిన పని అంతా కూడా మనం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మన పిల్లలకి మనం అందించాలి. సో ఇలాగా నా ధ్యాన ప్రయాణం జరిగింది. సో ఇలాగ ఎక్కడ అవకాశం దొరికినా కూడా మేము వదులుకోము. సో నాకు 4 భాషలు వచ్చు: తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ. ఏ లాంగ్వేజ్ లో నాకు అవకాశం దొరికినా నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని పంచడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాము మేము. అండ్ ఇలాగా పత్రిగారి యొక్క ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అన్న ఈ 3 సంకల్పాలకు ఏమేమైతే చేయగలమో అవన్నీ కూడా చేస్తూ వచ్చాము 20 సంవత్సరాలుగా. సో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు తెలిసిన నాకు అర్థమైన ఈ కొద్ది అండర్స్టాండింగ్ ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనము చెప్పడం ద్వారా ఇంకా బాగా నేర్చుకుంటాం, ఇంకా దాన్ని పాటించగలుగుతాం. అందుకే పత్రిగారు ఎప్పుడు కూడా మీకు ఎంత తెలిస్తే అంత మీరు 10 మందికి చెప్పండి, మీ అనుభవాల్ని షేర్ చెయ్యండి. ఒక్క రోజే మనం శిష్యులము, రెండవ రోజు నుంచి మనం మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు. సార్ ఎప్పుడు ఏ ప్రసంగం స్టార్ట్ చెయ్యాలన్నా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. అంటే మనమందరము మిత్రత్వంలో జీవించాలి, మనమందరము కూడా ఒక మాస్టర్స్ అని గుర్తుంచుకోవాలి, అండ్ మనందరము కూడా దేవుళ్ళు అని తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనకు ఆధ్యాత్మికతలో అంటే చాలా ఉచ్చ స్థాయి అంటారు కదా, చాలా గొప్ప స్థాయి. అలాంటి స్థాయిలో తెలుసుకునే జ్ఞానము దాంతోనే సార్ మనకి ప్రారంభం చేస్తారు. సో మనం ధ్యానం చేస్తూ చేస్తూ మనం ఏం సాధించుకుంటాం, మనం ఏం అవుతామంటే ప్రతి ఒక్కరితోనూ మిత్రత్వం చేసుకోగలుగుతాము. మనకి ఇప్పుడు మనము మన కుటుంబం మాత్రమే ఉంటాము, కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వస్తామో మనకి ప్రతి ఒక్కరు మనకు కనిపించే వాళ్ళు చాలా పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఎందుకంటే ధ్యాన మిత్రులు అంత మందిని మనము
చేసుకోగలుగుతాం. సో, ఆ మిత్రత్వంలో జీవించగలుగుతాం. ప్రతి ఒక్క రిలేషన్ కూడా అంటే భార్యాభర్త కానీ, తల్లి, తండ్రి గాని అండ్ హ్మ్. ఆహ్, ఆహ్, ప తల్లిదండ్రులతో పిల్లలు కానీ, అట్లా ఒక గురువు, శిష్యుడు కానీ, లేదా మనం వర్క్ చేస్తున్న దగ్గర ఒక ఆఫీసర్ అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీ గానీ, అట్లా ఏ ఒక్క రిలేషన్‌షిప్ కూడా ఫ్రెండ్‌షిప్‌తో ఫ్రెండ్‌షిప్పే ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం మాత్రమే ఉండాలి. మిత్రత్వం మాత్రమే ఉండాలి. అప్పుడే ఆ రిలేషను ప్యూర్‌గా ఉంటుంది. కంప్లీట్‌గా ఉంటుంది అని చెప్తున్నారు సార్. కాబట్టి మనందరము ఆ మిత్రత్వాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండాలి. సో, ఇవన్నీ మనకి ఇలాంటి ఒక క్వాలిటీస్ మనలో పెంపొందాలంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరిని గూడా నువ్వు వేరు, నేను వేరు అని చూస్తూ ఉంటామనమాట. సో, ఆహ్, మన మనము ఆఖరికి భగవంతుడిని గూడా నువ్వు వేరు, నేను వేరు అని చూస్తూ ఉంటాం. కాబట్టి అందరిలో భగవంతుడున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని అందరికీ తెలుసు. కానీ నమ్మము. దాన్ని ఆచరించము. ఒక పర్టిక్యులర్ చోట మన పూజ గదిలో మాత్రమే భగవంతుడుంటాడు. ఒక మందిరంలో మాత్రమే అంటే గుళ్ళల్లో మాత్రమే భగవంతుడుంటాడు అని మనం నమ్ముతాం. అదే ఆచరిస్తాం. ఒక టెంపుల్‌కెళ్తే మనం ఏమని ప్రార్థిస్తామండి? అందరూ బాగుండాలి. ఆ! అన్ని చోట్ల ప్రశాంతతుండాలి. ఆ! అట్లా అని కోరుకుంటాం. కోరుకుంటామా లేదా ప్రతి ఒక్కరు? కానీ అదే గుడిలో నుంచి బయటొస్తే వాడు నన్ను తిట్టాడు. వాడు బాగుపడడు. మా వాడికి వాడిది ఏదో ఒక రోజు దీనికి అనుభవిస్తాడు అని ఇట్లా అనుకుంటున్నామా లేదా? సో, మనం నా తెలిసిన విషయం కూడా మనం ఆచరించలేకపోతున్నాము, నమ్మలేకపోతున్నాము, ఆచరించలేకపోతున్నాము. దీనికంతా కూడా ఒక శక్తి కావాలి, ఒక ఎనర్జీ కావాలి, ఒక జ్ఞానం కావాలి. అందుకే ఈ ధ్యాన సాధన. ధ్యాన సాధన ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. సో, ఈరోజు మన టాపికొచ్చి 7 చక్రాస్, 7 బాడీస్. దీని మీద మనం తెలుసుకుంటాం. ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ అసలు? అంటే ఇవి తెలుసుకోవడం ద్వారా మన గురించి మనకింకా బాగా అర్థమవుతుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఎంతవరకు తెలుసు, ఎందుకంటే మనకన్నీ తెలుసని మనం అనుకుంటున్నాం గదా! తెలియకుండా ఎన్నున్నాయో తెలిస్తే అప్పుడు మనకర్థమవుతది. మనకు తెలిసింది చాలా తక్కువ. ఆవగింజంత గూడా మనకి తెలియదు. తెలుసుకోవలసింది సముద్రమంతుంది, ఆకాశమంతుంది అని, కొండంతుంది అని మనకర్థమవుతుంది. కాబట్టి మనం వింటూ ఉండాలి. ఈ జ్ఞానాన్ని వింటూ ఉండాలి. వింటూ ఉంటే అది మనలోకి జీర్ణమవుతది. అర్థం చేసుకుంటాం. ఆ అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెడతాం. ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితాలు మారతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. పరిపూర్ణ ఆరోగ్యం కావాలి, మనకి ప్రశాంతత కావాలి, మనశ్శాంతి కావాలి అండ్ ఆనందంగా జీవించాలి. ఇవన్నీ కోరుకుంటున్నాం. కానీ అవి దొరుకుతున్నాయా మనకి? అంటే ఏది గూడా మనకి పరిపూర్ణంగా దొరకట్లే. ఈరోజు ఆరోగ్యం ఉంటది. రేపు ఏదో ఒక నొప్పొస్తది. ఈరోజు మనకు ప్రశాంతత ఉంటది. మళ్ళీ వెంటనే ఎవరో ఒకరు దాన్ని మనకి కోపం తెప్పిస్తారు, భయం తెప్పిస్తారు, అనుమానం తెప్పిస్తారు. ఇవన్నీ బయట నుంచి మనం ఉత్తేజితమయ్యి, మనం దాన్ని కోల్పోతున్నాం ప్రశాంతతని. అండ్ అట్లాగే ఆనందం. ఆనందం అనేది నిరంతరంగా మనం ఎప్పుడు ఏ స్థితిలో అయినా ఆనందంగా ఉండడమే ఆనందం అంటారు. ఇప్పుడు ఓహ్, ఇప్పుడు ఉంటది, మళ్ళీ పోతదంటే అది ఆనందం గాదు. సంతోషం. ఏదో ఒకటి దొరికితేనే మనకి సంతోషమొస్తది. మనకు కావాల్సింది దొరక్కపోతే దుఃఖమొస్తది. అది సంతోషమవుతది గానీ ఆనందం గాదు. వన్స్ ఆనందం అనేది మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యామంటే అది ఎప్పటికీ మన నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. అదే స్థితిలో మనం ఉండగలుగుతాం. అలాంటి స్థితే ఆనంద స్థితి అంటారు. అలాంటి స్థితి పొందడానికి మనకి ఈ ధ్యాన సాధన అనేది చాలా చాలా అవసరం. సో, మనకు తెలిసి ఒక్క శరీరమే ఉంది. ఈ స్థూల శరీరం.
మనకి శరీరం ఉందా లేదా అంటే యెస్ ఉంది. ఎందుకంటే ఇది కళ్ళకి కనిపిస్తుంది. కానీ ఇదొకటే శరీరం అని మనం అనుకుంటున్నాం కాబట్టి, మనం దీని గురించి ఎంతో ప్రేమ మనకి. దీన్ని బాగా చూసుకోవాలి. దీనికి నొప్పి కలగకూడదు. ధ్యానం చెయ్యండి అంటే, లేదండి నాకు కాళ్ళు నొప్పి పుడుతుంది. నడుము నొప్పి పుడుతుంది. నేను కూర్చోలేకపోతున్నాను అంటారు. సో, గాలి రాలేదు. ఏసీ గావాలి. ఏసీ యేసుకుంటాము. హాయిగా ఆహ్, ఆహ్, ప మె మ మ పరుపు మీద పండేస్తాము. కొంచెం గూడా ఈ శరీరాన్ని మనం కష్టపెట్టట్లేదు. ఈ శరీరంని సుఖపెట్టడం కోసం మనని మ మన జీవిత ధ్యేయాన్ని గూడా త్యాగం చేసేస్తున్నాం. మనం దేనికోసమైతే పుట్టామో ఈ భూమి పైన, దాన్ని గూడా త్యాగం చేసేస్తున్నాం. ఎందుకు? ఈ శరీరం కోసం. కానీ ఈ శరీరం దేనికి తెచ్చుకున్నాము? మనకు మన జీవిత ధ్యేయాన్ని మనం సాధించడం కోసం తెచ్చుకున్నాం. కానీ ఈ శరీర సుఖం కోసము దాన్ని గూడా మనం మర్చిపోతున్నాము, వదిలేస్తున్నాము. సో, ప్రతి ఒక్కరి జీవిత ధ్యేయం ఏంటి అంటే, మనం ఆత్మ స్వరూపులము అని తెలుసుకోవడం. ఆ ఆత్మ ఎందుకోసం భూమి మీదకొచ్చింది? మనం ఎందుకోసం భూమి మీదకొచ్చాము? ఆ ఆత్మ చైతన్యాన్ని పెంచుకోవడం కోసము. అది ఎలా పెరుగుతుంది? అంటే ఎక్కువ దానికి శక్తి కావాలి. ఎక్కువ దానికి జ్ఞానం కావాలి. ఈ రెండిటిని మనం పెంచుకోవడం ద్వారా మన ఆత్మ చైతన్యం పెరుగుతుంది. అది ఈ భూమండలం మీద మాత్రమే ఆత్మ ఎదుగుదల అన్నది జరుగుతుంది. దానికోసం మనం ఏరి కోరి తెచ్చుకున్నాం భూమి మీద. కాచుకొని ఎంతో కష్టపడి ఈ శరీర ధారణ చేశాము. ఇప్పుడు మనము ఒక కారు కొంటామనుకోండి. ఆ కారు ఎందుకోసం కొంటాము? హ్యాపీగా ట్రావెల్ చేయాలి, కష్టపడకూడదు, మనం తొందరగా చేరుకోవాలి అని కొంటాము. ఆ కారు మీద మనకి వ్యామోహం పెరిగిపోయిందనుకోండి, ఏం చేస్తాము? ఆ కారంటే నాకు చాలా ఇష్టము. దాన్ని నేను డ్రైవ్ చేస్తే అది పాడైపోతది అని రోజు దాన్ని తడిగుడ్డెత్తుకొని తుడుచుకుంటూ, దాని అందం జూసుకుంటూ, కప్పిబెట్టేసి మళ్ళీ కష్టపడుతూ ఉంటే ఏమన్నా పర్పస్ సర్వ్ అవుతదా? అది కొన్నదెందుకు? మనం చేస్తున్నదేంటి? ఎందుకోసం జరుగుతుందది? వ్యామోహం వల్ల జరుగుతుంది. దానిపైన ఎక్కువ ఇష్టం. అందుకోసం చేస్తున్నాం. అలాగే ఈ శరీరం తెచ్చుకునిందెందుకు? ఆత్మ యొక్క ఎదుగుదల కోసం. కానీ దీని మీద మనకు వ్యామోహం ఎక్కువైపోయి, మనం ఎందుకోసం ఈ శరీరాన్ని తెచ్చుకున్నామో, ఆ పని చెయ్యట్లేదు. సో, మనకి ఎక్కువ శక్తి కావాలి, శక్తిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? శక్తి ఎలా వస్తుంది? ఆహారం ద్వారా వస్తుందా? లేదు. మనము ధ్యాన సాధన ద్వారా మాత్రమే శక్తిని పెంచుకోగలుగుతాం. వేరే దారి లేనే లేదు. కాబట్టి ధ్యానం చేయడానికి ఈ కష్టము, ఆ కష్టము శరీరం సహకరించట్లేదు అంటే మీరు దానికి నచ్చచెప్పాలి. నువ్వు కూర్చో, నీకు వేరే దారి లేదు. నువ్వు కూర్చొని తీరాల్సిందే అని మీరు ఆహ్, ఆహ్, కొంచెం దాన్ని ఫోర్స్ చేసి కూర్చోబెట్టారంటే అది మనకి సహకరించడం మొదలుపెడుతుంది. అయ్యో! అన్నామంటే దాని పని అది చేస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి. సో, మనకు ఈ శరీరం మాత్రమే కాదు, 7 శరీరాలున్నాయి మొత్తం. ఆ శరీరాలు ఒక్కటొక్కటి కూడా మనలో ఉన్న 7 చక్రాస్‌కి కనెక్ట్ అయ్యున్నాయి. కాబట్టి ఈ 7 శరీరాలు, 7 చక్రాల గురించి మనం తెలుసుకుంటే, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా ఏ స్థితికి ఎదగాలి అనేది మనకి తెలుస్తుంది. సో, ముందు మనము ఈ శరీరాల పేర్లు తెలుసుకుంటాం. తర్వాత చక్రాస్ పేర్లు తెలుసుకుంటాం. ఈ చక్రాస్‌ని మనం చక్కపెట్టుకోకపోతే, ఈ శరీరాల్ని మనం యాక్టివేట్ చేసుకోకపోతే 7 లోకాలుంటాయి. మనకు కింద భూమికి కింద 7 లోకాలు, భూమికి పైన అంటే భూమి అనేది మధ్యలో ఉంటది. భూమితో కలిసి. సో, కింద 7 లోకాలు, పైన 7 లోకాలనేది ఉంటాయి. కాబట్టి మనకు చక్కబెట్టుకోకపోతే కింద లోకాల్లో ఉంటాము. చక్కబెట్టుకొని దాన్ని యాక్టివేట్ చేసుకుంటే పై లోకాల్లో ఉంటాం. సో, ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా ఎలా అంటే అలా జీవించేసి మనం మన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. నరకం ఎక్కడో లేదు. మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం.
కాబట్టి ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనము శరీరాల్ని కోశాలు అంటారు. సంస్కృతంలో ఏమంటారంటే కోశము. కోశం అంటే ఏంటి? శరీరము. సో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. ఇవి 7 శరీరాలు. ఓకేనా? రాసుకుంటారంటే రాసుకోండి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, మేడం సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ ప్రాణమయ కోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, మెల్లమెల్లగా చెప్పండి మేడం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, విశ్వమయ కోశం నిర్వాణమయ కోశం. ఏంటి? నిర్వాణమయ. చాలా ఉన్నాయి. నేను ఇట్లాగనే చెప్పేస్తాను, రాసేసుకోండి. తర్వాత మనం దీని మీద మాట్లాడదాం. ఓకే? అట్లాగే 7 లోకాలు, కింద లోకాలు, లోవర్ లోకాస్ అంటే భూమికి కింద ఉన్న లోకాలు. 7 లోకాలు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ. పాతాళ. ఇంకా భూమికి పైన ఉన్న లోకాలు. భూలోక, సువర్లోక, భువర్లోక, భువర్, మహాలోక, జనాలోక,
తపోలోక, సత్యలోక, చక్రాస్ పేర్లు రాసుకోండి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. సహస్రార. ఓకే. సో ఇప్పుడు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుంటాం. మూలాధార చక్రం అంటే ఏంటి అంటే జస్ట్ అనన్య శోక, అనన్య కోశ, ప్రాణమయ కోశ, అన్నమయ. అన్నమయ. అన్నమయ, అన్నమయ కోశ. ఇవేంటి ఇవి? అవి శరీరాలు, 7 బాడీస్. 7 బాడీస్, 7 చక్రాస్, మధ్యలో లోకాస్ చెప్పాను. ఓకే. లోవర్ లోకాస్, హయ్యర్ లోకాస్. ఈ చక్రాస్ ని మనం యాక్టివేట్ చేసుకుని మన శరీరాల్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనం హయ్యర్ లోకాస్ లో ఉంటాం. వీటిని మనము తెలుసుకోకుండా చక్కబెట్టుకోకుండా ఉన్నప్పుడు మనం లోవర్ లోకాస్ లో ఉంటాం. సో కాబట్టి అంటే అక్కడి నుంచి మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటది. అందుకు లోకాస్ లో ఉంటామంటే అక్కడికి వెళ్ళిపోతామని కాదు, ఆ ఆ ప్రభావం మన మీద ఉంటదన్నమాట. కాబట్టి మనం చాలా అవేర్నెస్ తో జాగృత స్థితిలో ఉండాలి ఎప్పుడూ కూడా. కాబట్టి మన ప్రవర్తన అన్ని కూడా అట్లా ఉంటాయి. ఆ మనం ఇప్పుడు చూడడానికి ఒక మనిషిలాగే ఉంటాం, కానీ రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. జంతువుల్ని చంపడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఏడ్పిస్తూ ఉండడం, ఎవరెట్టబోతే నాకేంటి అని అనుకోవడం, నేను బాగుంటే చాలు అని అనుకోవడం, ఇవన్నీ లోవర్ లోకాస్ యొక్క ప్రభావాలు. కాబట్టి మనం చక్కబెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క శరీరానికి ప్రయాణం చేస్తూ ఉంటే మనం హయ్యర్ లోకాస్ లో ఉంటాం. అప్పుడు ప్రేమ, అనుబంధం, లేకపోతే ఆ ఆ ఫ్రెండ్షిప్, ఇవన్నీ ఇలాంటి క్వాలిటీస్ అన్ని, సహనము, ఓర్పు, ప్రగతి, ఇవన్నీ కూడా హయ్యర్ లోకాస్ కి సంబంధించిన క్వాలిటీస్. అక్కడ అలా మనం ఉంటాం. సో ఉండడమేమో ఈ శరీరంతోనే ఈ భూమి పైనే ఉంటాం, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ లోకాస్ యొక్క ప్రభావం మన మీద పడుతుంది, ఇవన్నీ మనకి ఏమీ తెలియదు. తెలియకుండా అజ్ఞానంతో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి అజ్ఞానం అన్నది పెరుగుతూ ఉంటది, మనం అవేర్నెస్ తో జీవిస్తూ ఉంటాం. సో మూలాధార చక్రాలో ఉన్నప్పుడు మనం అది మనకి మూలం అన్నమాట, మనకు ఆధారం. సో అది స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే ఎప్పుడు మనము ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉంటామంటే సర్వైవల్ అంటే ఎట్లా జీవనాధారం గడిచేది, నాకు ఎట్లా ఈ పూట గడిచేది, ఎట్లో ఒకట్లా నేను బతకాలి అని కష్టపడుతూ బతుకుతూ ఉంటాం అన్నమాట.
కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, దాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. అక్కడ మనకి ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి. ఈ చక్రాస్ అంటే ఏంటి యాక్చువల్ గా? చక్రాస్ అంటే ఏదో ఒక చక్రం లాగా ఉంటదని కాదు. మనలో 72,000 నాడులు ఉంటాయి. ఇవన్నీ మన సెకండ్ బాడీలో ఉంటాయి. ఫస్ట్ బాడీ ఏంటి? అన్నమయ కోశం. అది మనము చూస్తున్న ఈ స్థూల శరీరం. దీన్ని ఎలా మనము ఇది చేయగలం? ఫుడ్ ద్వారా మనం దీన్ని మెయింటైన్ చేయగలం. అంటే ఆహారం ద్వారా, భూమి ద్వారా వచ్చే ఈ ఆహారం తింటూ ఈ శరీరాన్ని మనం చక్కగా చూసుకోగలం, ఆరోగ్యంగా చూసుకోగలం. సో ఆహార ద్వారా, అన్నమయ కోశం, అన్నం ద్వారా ఇది మనకి ఆ ఇది అవుతదన్నమాట. సో మూలాధార చక్ర ఎప్పుడు కూడా ఈ శరీరానికి కనెక్ట్ అయి ఉంటది. మూలాధారలో మనకి ప్రాబ్లం ఉంటే ఈ 72,000 నాడులు కూడా మన శరీరం అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి. అవి ఒక్కొక్క దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. 7 చోట్ల ఎక్కువ నాడులు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ ఏడింటిని 7 చక్రాస్ అని అంటున్నాం. యాక్చువల్ గా 6 చక్రాస్. సెవెంత్ వచ్చి స్థితి అంటారు. అది చక్ర కిందకి రాదు, అదొక స్థితి అంతే. సో ఈ 7 ప్లేసెస్ లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక నాడితోటి కనెక్ట్ అయి ఉంటాయి. దాన్నే మనము కుండలని అని కూడా అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ 7 చక్రాస్ లో ఈ కలయికలో ఆ ప్లేస్ లో బ్లాక్స్ లేకుండా ఉంటాయో, ఫ్రీగా ఎనర్జీ పాస్ అవుతాదో, అప్పుడు ఆ చక్ర యాక్టివ్ గా ఉంది అని అర్థం అన్నమాట. సో మనకి ఎప్పుడైతే మూలాధార అన్న ప్లేస్ లో మనకి బ్లాక్స్ ఉంటాయో, ఎనర్జీ పాస్ అవ్వదో, దాన్ని మనం క్లియర్ చేసుకోమో, దాని దగ్గర అన్ని ఆర్గన్స్ ఉంటాయి. అంటే మన శరీరానికి సంబంధించిన యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ, జెంట్స్ కూడా కిడ్నీలో స్టోన్స్ అని కానీ, సో ఇట్లాంటి ఎన్నో శారీరక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అది కాకుండా మనం జీవనాధారానికి ఎంతో ఒక కష్టపడుతూ 15 నిమిషాల ఉంటాం. తర్వాత అమ్మా అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. జస్ట్ చెక్ చేసుకోండి మీరు మ్యూట్ లో ఉన్నారని. ఎందుకంటే అందరికీ కూడా ఇబ్బంది అవుతది. మళ్ళీ నా ఫ్లో కూడా మిస్ అవుతది. కాబట్టి సో మూలాధార చక్రాన్ని మనం యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే, ధ్యాన సాధనతో పాటు గ్రౌండింగ్ చేయాలి. అంటే భూమికి ఎక్కువ కనెక్టెడ్ గా ఉండాలి, మట్టితో వర్క్ చేయాలి, అండ్ చప్పులు లేకుండా భూమి మీద నడవాలి, అండ్ ఎప్పుడు కూడా ఆ ఆ భూమితో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ మనకి 3 గ్రంథులు ఉంటాయి. ఫస్ట్ గ్రంథి అంటే అది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు దాని ఎనర్జీ మనకి పైకి ఫ్లో అవుతూ ఉంటది. 3 గ్రంథులు ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటి? బ్రహ్మ గ్రంథి, సెకండ్‌ది విష్ణు గ్రంథి, మూడవది ఆహ్, ఆహ్, ఒక్క నిమిషం. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి అండ్ ఇంకో గ్రంథి వస్తది, చెప్తాను. రుద్ర గ్రంథి. యా, రుద్ర గ్రంథి. సో 3 గ్రంథులు ఉంటాయి. ఈ 3 ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ నాట్ ఎక్కడుంటది? ముడి. అది ఒక ముడిలాగా పెనవేసుకొని ఉంటది. ఫస్ట్ నాట్ ఎక్కడ ఉంటదంటే మూలాధార చక్రాలో ఉంటది. ఎప్పుడైతే దాన్ని మనం రిలీజ్ చేసుకుంటామో, దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటామో, ఈ బ్రహ్మ గ్రంథి అనేది మనకి యాక్టివ్ అయిపోతది. కాబట్టి సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం అనేది బేస్ అండి, ఫౌండేషన్. సో మనం దాన్ని తెలుసుకోవాలి. ఆ ఫౌండేషన్ ని మనం అంటే మనము ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేస్తే ఎంత బిల్డింగ్ అయినా కట్టొచ్చు అంటారు కదా, అలా ఆ ఫౌండేషన్ ని మనం క్లియర్ చేసుకోవాలి. చాలా మంది అనాహత చక్ర వరకు వెళ్ళిపోయి ఉంటారు, కానీ మూలాధార చక్రాన్ని క్లియర్ చేసుకోరు. కాబట్టి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో ఫస్ట్ కింద మూడిటిని మనము బాగా క్లియర్ చేసుకొని యాక్టివ్ గా పెట్టుకోవాలి. సో మనము మన శారీరక ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుంటూ, భూమితో మనం చాలా దగ్గరగా జీవిస్తూ, మనం ధ్యానం చేస్తూ దీన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ రూట్ చక్రాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే
నేను నాది అంతే. వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదు. వేరే ఎవరి గురించి, కుటుంబం గురించి కూడా పెద్దగా ఇది పెట్టుకోరు. వాళ్ళు ఆహ్, ఆహ్, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇంకా ఆహ్, వ వాళ్ళు ఆహ్, ఎక్కువ ఎలా ఉంటారంటే ఆహ్, తమో గుణంలో ఉంటారు. అంటే తినడం, నిద్రపోవడం. దీని గురించి మాత్రమే వాళ్ళకు వేరే ఏమీ వాళ్ళకి మంచి, చెడు ఆహ్, ఆహ్, మన, తన ఏమీ ఉండదనమాట. కేవలం నేను, నేను, నేను అలా ఉంటారు. మూలాధార చక్రాలో ఉన్నవాళ్ళు. సో, మనం ఎలా ఉన్నాము అని మనకి మనం చెక్ చేసుకోవాలి. సో, ఆహ్, దీన్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడూ గ్రౌండింగ్‌గా ఉండాలి. సో, ఒక పాట కూడా ఉంది కదా! ఆహ్, ఆహ్, ఏమది? ఆహ్, ఎదిగే కొద్దీ ఒదగమని చెట్టు మనకు నేర్పిస్తుంది. మొక్క మ మ నేర్పిస్తుందని ఒక పాటుంది గదా! అంటే చెట్టు ఎంత ఎదిగినా గూడా అది ఒదిగే ఉంటది. అలా మనం ఉండాలి. సో, మనం ఎంత ఎదిగినా కూడా ఎప్పుడు గ్రౌండెడ్ అయి ఉండాలి. సో, న నేను నాకు తెలుసు. కానీ అందరికీ గూడా అన్ని విషయాలు తెలుసు. ఎంతో మందికి తెలుసు. వాళ్ళతో పాటు నాకు కూడా తెలుసు అని మనం తెలుసుకోవాలి. నాకే అంతా తెలుసు అనుకుంటే మనం పప్పులో కాలేస్తాం. కాబట్టి మనకి ఎప్పుడు హ్మ్. ఆహ్, ఆహ్, సే ఆహ్, సేఫ్టీ ఫీలింగ్ అన్నది అస్సలు ఉండదు. ఈ మూలాధార చక్రాలో ఉన్నదా వాళ్ళకెప్పుడు భయమే. అయ్యో! వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏంటో, వాళ్ళతో మాట్లాడితే ఏంటో ఒక భయం ఉండనే ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే దీన్ని యాక్టివ్ చేసుకుంటామో, మనం ఎలా చెక్ చేసుకోగలమంటే, మనకి మనం గ్రౌండెడ్‌గా ఉన్నామా? మనం సేఫ్టీగా ఫీల్ అవుతున్నామా? కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నామా? ఇవన్నీ మనం ఫీల్ అవుతున్నాము అంటే, మనకి మూలాధార చక్ర యాక్టివ్‌గా ఉంది అని అర్థం అన్నమాట. సో, అలా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనకు తెలీదు అది యాక్టివ్ అయ్యిందా లేదా అని. కానీ మనలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది యాక్టివ్‌గా ఉంది అని అర్థం అన్నమాట. సో, మనకి ఈ పూట ఆహారం లేకపోతే ఏమో అని భయం ఉండకూడదు. ఏంది ఈ పూట లేకపోతే ఏం కాదు. నేను ఆహారం లేకుండా కూడా ఉండగలుగుతాను అని మనకు ఎప్పుడైతే భయం లేకుండా ఉంటదో జీవనాధారం కోసము భయము ఇదో ఉండకూడదనమాట. అది జరుగుతుంది. ఎట్లో అట్లా మనకు ఆహారం దొరుకుతుంది. విశ్వం మనకి ఏదో ఒక రూపంలో మనకు అందిస్తుంది. ఆ నమ్మకం మనకు కలిగిందనుకోండి, అప్పుడు మనము మూలాధార చక్రాన్ని మనం క్లియర్ చేసుకున్నట్టు. అర్థమవుతుందా? ఓకే. రెండవ చక్రాకొస్తాం. స్వాదిష్టాన. స్వాదిష్టాన చక్ర అంటే స్వ అధిష్టాన అని అంటారనమాట. అంటే నన్ను నేను ఆహ్, ఎప్పుడూ ఆహ్, ఆహ్, ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. అంటే నేను ఏదో సాధించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను కూడా పనికొస్తాను అని అందరూ అనుకోవాలి అని ఎవరి కోసమో అంటే అది మన కోసం కాదు. ఎవరి కోసమో ఎవరో మనల్ని మెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది రెండవ శరీరానికి సంబంధించిన ఒక విషయం అన్నమాట. అంటే ఎథరిక్ బాడీకి సంబంధించిన విషయం. సో, ఈ ఎథరిక్ బాడీ అంటే మనకి మన శరీరానికి బయట ఉంటది. ఈ ఎథరిక్ బాడీలో దీన్ని ప్రాణమయ కోశం అంటారు. ఈ ప్రాణమయ కోశంలోనే ఈ 72,000 నాడులు ఉంటాయి. అది ఈ 72,000 నాడులు స్థూల శరీరంలో ఉండవు. స్థూల శరీరంలో ఏముంటాయి? బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మన రక్తనాడులుంటాయి. కానీ ఈ ఎనర్జీ శక్తి నాడులు ఈ 72,000 నాడులు ఏంటి అంటే ఎనర్జీ సిస్టమ్ అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ విశ్వశక్తి ఈ నాడుల్లోనే ప్రవహిస్తుంది. ఇది ఎథరిక్ బాడీలో ఉంటుంది. ఈ ఎథరిక్ బాడీలో ఎప్పుడైతే ఎనర్జీ ఫిల్ అయ్యి ఉంటదో మనకు అప్పుడు ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివ్ అవుతుంది. సో, ఈ స్వాదిష్టాన చక్రాలో మనకి ఎప్పుడు కూడా ఒక ఆహ్, ఆహ్, ఏముంటదంటే మ దాని గుణాలు
ఏ అంటే ఎక్కువ ఎమోషనల్ అవుతాం. అంటే ప్రతి చిన్న విషయానికి మనం సంతోషపడిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనం భయపడిపోతూ ఉంటాం. కోప్పడుతూ ఉంటాం. మన ఎమోషన్స్ చాలా పీక్‌గా అంటే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. తొందరగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. తొందరగా కోపం వచ్చేస్తుంది. తొందరగా భయం వచ్చేస్తుంది. తొందరగా సంతోషం వచ్చేస్తుంది. అలా ఎప్పుడు ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనము ధ్యానం చెయ్యగా ఇవన్నీ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఎవరైనా మనల్ని పొగిడినా సరే అంటాం. ఎవరైనా మనల్ని తిట్టినా సరే అంటూ ఉంటాం. తొందరగా రాదు కోపం. సో, అట్లా మనం ఎమోషనల్ బ్యాలెన్స్ మనం తెచ్చుకున్నాము అంటే, మనం ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టు. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఎక్కువ మనము వాటర్‌తో కనెక్ట్ అయ్యుండాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. వాటర్ బాడీస్‌తో మనము కనెక్ట్ అయ్యుండాలి. వాటర్ ఉన్న చోట మనం ధ్యానం చెయ్యాలి. మనం చూడండి ఎప్పుడైనా మనకి చాలా చికాకుగా అనిపిచ్చిందనుకోండి, స్నానం చేసేసామంటే మనం దానిలో నుంచి తొందరగా బయటొచ్చేస్తాం. అట్లా సో, మనం రోజుకి 2, 3 సార్లు స్నానం చెయ్యాలి. సో, ఎక్కువ వాటర్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలనమాట. అండ్ మనకి మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. నేను ఎలాగున్నానో అలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను. సో, నాకేమి ఇబ్బంది లేదు అని మనల్ని మనము ప్రేమించాలి. మనల్ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇవి మనము చేసుకుంటున్నాము అంటే, అప్పుడు ఈ చక్ర యాక్టివేట్ అయినట్లు మనం తెలుసుకోవచ్చు. సో, ఎక్కువ ఎమోషన్స్ లేకుండా మనం బ్యాలెన్స్డ్‌గా ఉన్నాము అంటే, ఈ చక్ర యాక్టివేట్ అయ్యింది అని మనం తెలుసుకోవచ్చు. సో, రెండవ బాడీ అండ్ రెండవ చక్ర కనెక్ట్ అయ్యుంటాయి. సో, ఈ ప్రాణమయ కోశము లోనే మన కర్మలన్నీ కూడా ఉంటాయి. మనం ఎథరిక్ బాడీతో మనం క్లెన్స్ అయితే ఈ ఎథరిక్ బాడీలో బ్లాక్స్ ఉంటే మన ఫిజికల్ బాడీకి రోగం వస్తది. ఎఫెక్ట్ అవుతది. సో, భగవద్గీతలో చెప్పినారు కదా! సో, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం ఏదో జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. సో, మనం కర్మలు తెచ్చుకుంటాం. ఎన్నో జన్మల్లో చేసిన కర్మలన్నీ కూడా తెచ్చుకుంటాం. ఈ జన్మలో దాన్ని క్లియర్ చేసుకోవాలి. అండ్ ఇంకా మనము ఎదగాలి అని. ఎందుకంటే ఇది కర్మ భూమి కాబట్టి. ఈ భూమి పైన శరీరం తీసుకొని రావాలి అంటే ఏదో కర్మలు బ్యాలెన్స్ ఉంటేనే ఈ భూమి పైన మనకి ఈ శరీరం దొరుకుతుంది. లేకపోతే దొరకదు. కాబట్టి కొన్ని కర్మలు మనం తీసుకొని అంటే ఎన్నో జన్మల్లో చేర్చి పెట్టుకున్న కర్మలన్నీ గూడా ఒక మూటలాగా ఉంటాయి. అవి కొన్ని తెచ్చుకొని వస్తూ ఉంటాం. అది ఎలా తెచ్చుకుంటామంటే ఈ ఎథరిక్ బాడీలో బ్లాక్స్ రూపంలో తెచ్చుకుంటాము. అండ్ ఈ జన్మలో మనం చేసేటివన్నీ కూడా తెలియకుండా తినే ఆహారము, తెలియకుండా మాట్లాడే మాటలు, తెలియకుండా చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ బ్లాక్స్‌ని ఇంకా బలపరుస్తాయి. ఎప్పుడైతే అది గట్టిగా బలం అవుతుందో అప్పుడు ఆ పార్ట్‌లో మనకి శరీరంలో రోగమని వస్తుంది. హార్ట్ అటాక్ ఎప్పుడొస్తుందండి మనకి? శరీరం ఆహ్, ఆహ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్‌లో బ్లాక్ ఉన్నప్పుడు. అది ఒక్కసారిగా ఏర్పడుతుందా? కొంచెం ఏర్పడి అది ఎప్పుడైతే బ్లడ్ ఇంకా అందులో పోదు అన్న సమయంలో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అంతే కదా! అట్లా కానీ అక్కడ బ్లాక్ ఉంది అని మనకి ముందుగా తెలీదు. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తదో అప్పుడే తెలుస్తది అక్కడ బ్లాక్ ఉంది అని. ముందుగానే తెలుస్తుందనుకో కొంచెం ఉన్నప్పుడే తెలిస్తే దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. కానీ తెలీదు. అది బాగా పెద్దదయ్యాక, రోగంగా బయటపడ్డాక అప్పుడే తెలుస్తది. అలాగే మన ఎనర్జీ సిస్టమ్‌లో కూడా బ్లాక్సు అది ఆహ్, బయట పడినప్పుడే మనకు తెలుస్తది అక్కడ బ్లాక్ ఉంది అని. కానీ మనం శరీరంలో వచ్చే పెయిన్స్‌కి మనము ఆహ్, ఆహ్, ఇది తీసుకుంటున్నాం. మన డాక్టర్సు ఏదో మెడిసిన్స్ ఇస్తున్నారు. దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. కానీ రూట్స్ ఈ ఎనర్జీ సిస్టమ్‌లో ఉన్న బ్లాక్స్‌ని ఆ మెడిసిన్స్ ఏమి చేయలేవు. వాళ్ళకు తెలియని గూడా తెలీదు అక్కడ బ్లాక్స్ ఎనర్జీ సిస్టమ్‌లో బ్లాక్స్ ఉన్నాయి అని. దాన్ని క్లియర్ చేసుకోకుండా క క కేవలం పైన పైన మనము తలనొప్పొస్తే అమృతాంజన్ పూసేసుకొని దాన్ని తగ్గిచ్చేసుకుంటాం. కానీ కొంచెం టైర్డ్ అవుతూనే మళ్ళీ మనకేమొస్తది? తలనొప్పే వస్తది. ఎందుకంటే ఎనర్జీ సిస్టమ్‌లో బ్లాక్ ఉంది కాబట్టి. సో,
మనకి ఆ ఎనర్జీ సిస్టమ్ లో ఉన్న బ్లాక్స్ ని క్లియర్ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా మాత్రమే ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాం. అవన్నీ క్లియర్ చేసుకోగలుగుతాం. సో ఎథరిక్ బాడీ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎంత బాగా ఎనర్జీ దానిలో ఫ్లో అవుతుందో అంత బాగా మన శరీరము ఆ క్లియర్ బాగుంటది అనమాట. కాబట్టి ప్రాణమయ కోశంని చక్కగా మనం చూసుకోండి. సో ప్రాణమయ కోశం మనం బాగా ఎనర్జీ చేసుకున్నామంటే ఈ ఆహారము శరీరానికి అవసరం లేదు. సో చాలా మంది ఆహారమే తినకుండా బతుకుతున్నారు. అన్నమయ కోశం ఎప్పుడు ఎనర్జీతో ఫిల్ అయి ఉంటది అనమాట. కాబట్టి అది ప్రాణమయ కోశం. మూడవది ఏంటి మనకి మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం దేంతో ముడిపడి ఉంటది? ఏ శరీరంతో ముడిపడి ఉంటది? మనకి మనోమయ శరీరంతో ముడిపడి ఉంటది. సో మనోమయ శరీరం అంటే ఏంటి అంటే మన మనసుకు సంబంధించిన ఒక శరీరం ఇది. సో దీన్ని మనము సూక్ష్మ శరీరం అని కూడా అంటాం. సో ఈ సూక్ష్మ శరీరము ఆ ఈ మణిపూరక చక్రంకి కనెక్ట్ అయి ఉంటది. మణిపూరక చక్రం ఎక్కడ ఉంటది? మన బొడ్డు దగ్గర ఉంటది. బొడ్డుకి కనెక్ట్ అయ్యి ఆ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం ఒక సిల్వర్ కార్డ్ తో కనెక్ట్ అయి ఉంటది. సో ఈ సూక్ష్మ శరీరము మన శరీరం ఎలా ఉందో అలాగే ఉంటది. అది షేప్ అండ్ అది ఒక ఎంత లైట్ వెయిట్ గా ఉంటదంటే ఒక పక్షి యొక్క ఇది ఉంటది కదా ఈకంటారు. అది ఎంత తేలిగ్గా గాల్లో ఎగిరిపోతూ ఉంటది. అంత తేలిగ్గా ఉంటది. సో అది ఎక్కడికైనా వెళ్ళగలుగుతది. రోజు మనము నిద్రపోతాం కదా నైట్ నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో అది బయటకు ప్రయాణం చేస్తది. రోజు జరుగుతది అది. అది ప్రయాణం చేస్తది. ప్రయాణం చేసి బయట ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా తీసుకొని మన లోపలికి వస్తది. అందుకే నిద్ర లేస్తానే మనము చాలా ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అది ఒక టూల్ మన దగ్గర ఉన్న ఒక ఏమంటారు దాన్ని ఒక టూల్ అన్నమాట. సో మనము శక్తిని జ్ఞానాన్ని తెలుసుకోగలిగేది మన గురించి మనం తెలుసుకోగలిగే ఒక టూల్ అన్నమాట అది. సో ఎవరైనా మనల్ని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపిచ్చారనుకోండి ఉలిక్కి పడి లేస్తాం కదా లేస్తామా లేదా? అది ఎందుకంటే ఎక్కడో ఉంటది ఆస్ట్రల్ బాడీ. గబుక్కని అది మనలోకి వచ్చేయాలి. అది ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అయిందంటే అది గబుక్కని లోపలికి వచ్చేయాలి. అందుకే ఉలిక్కి పడినట్టు లేస్తాం. అదే మనము హ్యాపీగా బాగా నిద్రపోయి లేసామనుకోండి అలా ఉలిక్కి పడ్డం కదా మనం చక్కగా లేస్తాం. ఎందుకంటే ఆస్ట్రల్ బాడీ లోపలికి వచ్చేసి ప్రిపేర్ అవుతది అనమాట అది. అది మనకి ఆ సిల్వర్ కార్డ్ తో కనెక్ట్ అయి ఉంటది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనలోకే రావాలి. దానికి ఏమీ అడ్డు ఉండదు. మనము ఇప్పుడు ఒక రూమ్ లో నుంచి బయటకు వెళ్ళాలంటే అక్కడ తలుపు ఉంటేనే మనం బయటకు వెళ్ళగలుగుతాం. లేకపోతే గోడలో నుంచి ఈ శరీరం అయితే దూరలేదు. కానీ ఈ స్థూల శరీరం గోడలు దాటేస్తది. మనకు ప్రకృతిని దాటేస్తది, భూమిని దాటేస్తది, అన్ని దాటేస్తది. ఎక్కడికైనా వెళ్ళగలుగుతది. ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతది. సో మనము ధ్యానంలో వచ్చే అనుభవాలంతా కూడా ఈ స్థూల శరీరంతో మనం ఇది చేసేది ప్రయాణం చేసేది. కాబట్టి ఒకటి నిద్రలోనైనా ప్రయాణం చేస్తది. లేకపోతే ధ్యానంలోనైనా ప్రయాణం చేస్తది. ఈ స్థూల శరీర యానం జరుగుతది. దీన్నే ధ్యానము అంటారు. ధ్యానం అంటే ఏంటి అంటే ది ప్లస్ యానము అంటే నేను నా యొక్క ప్రయాణము అని అంటారనమాట. సో ఏది ప్రయాణం చేస్తుంది? మన స్థూల శరీరము ప్రయాణం చేస్తుంది. కాబట్టి ధ్యానంలో ఈ స్థూల శరీర ప్రయాణం జరుగుతుంది. ఇది మనం యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివ్ గా పెట్టుకోవాలి, ఎరుకతో జరగాలి. అప్పుడు మనకి ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఈ ఈ శరీరం యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇది యాక్టివ్ గా లేనప్పుడు ఒక రకమైన అహంకారం ఉంటది. ఇది యాక్టివ్ చేసినప్పుడు ఇంకొక రకమైన అహంకారం వస్తది. సో మనము అవేర్ గా ఉండాలి. ఈ అహంకారంలో పడకుండా మనల్ని మనము అవేర్నెస్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మణి అంటారు. అంటే మణులు అంటే అలంకరణ ఒక మాలలాగా గుచ్చుకోవచ్చు అన్నమాట. సో అలా ఒక అలంకరణ ఇది. అలంకరణ లాగా ఉండాలి గాని
అహంకారంగా మారకూడదు. ఎందుకంటే మనం మనకి ఈ ఈ చక్రాలో యాక్టివ్‌గా లేకుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ నాకొక పదవి కావాలి. నేను ఒక లీడర్‌నవ్వాలి. 10 మందిని నేను లీడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే ప్రాపంచికంగా ఒక లీడర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. ఒక పొలిటీషియన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. సో, పాలిటిక్స్‌లో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఎందుకంటే మనము మనల్ని చాలా మంది ఫాలో చేయాలి. మనకు ఫాలోవర్స్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అది స్పిరిచ్యువల్‌గా మనకి ఎదిగిన తరువాత కూడా ఈ అహంకారం గాని ఉండిందంటే అప్పుడు ఒక గురువుగా తయారయ్యి శిష్యుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. నా దగ్గర శక్తి ఉంది రండి నేనిస్తాను. నేను మీకు క్లియర్ చేస్తాను. నేను మీకు హీల్ చేస్తాను. నేనేదో మీకిస్తాను అని చెప్తూ అక్కడ ఆగిపోతాం. మన ప్రయాణం అక్కడ ఆగిపోతాం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అవేర్‌నెస్‌లో ఉంటూ మన ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉండాలి. సో, ఇక్కడ మనం ఆహ్, ఆహ్, అగ్ని అగ్నితత్వంతో కూడి ఉంటాం. సో, అగ్నితత్వంతో ఎక్కువ ఉండాలి. సో, ఆహ్, ఆహ్, ఫ ఫైర్ మెడిటేషన్ చేయాలి. సూర్యోదయం అప్పుడు ధ్యానం చేయాలి. సూర్యరశ్మితో మనము కూర్చోవాలి. ఇలా మనము ఉన్నప్పుడు ఈ చక్ర తొందరగా యాక్టివేట్ అవుతుంది. సో, ఫస్ట్‌దేమో భూమితో కనెక్ట్ అవ్వాలన్నా, సెకండ్‌దేమో వాటర్‌తో కనెక్ట్ అవ్వాలి అన్నా, ఈ మూడవదేమో అగ్నితో కనెక్ట్ అవ్వాలి అని అన్నాం. అగ్ని తత్వంతో కూడిన ఒకటి. సో, ఇది ఎప్పుడు మనసు చంచలంగా ఉంటుంది కదా! మనసు ఎప్పుడు ఆహ్, ఆహ్, ఏదో ఒక టెన్షన్స్, స్ట్రెస్‌తో నేను ఎప్పుడు ఉంటదనమాట. సో, ఎప్పుడైతే ఈ మనోమయ కోశంని మనం ఇది చేసుకుంటామో, చక్కగా మన మాట అది వింటుంది. సో, మన దీనిలో ఉంటుందనమాట. తర్వాత అనాహత చక్రం. అనాహత చక్రం అంటే హృదయం దగ్గర ఉన్న చక్రం అన్నమాట. సో, ఇది ఏ శరీరంతో ఉంటదంటే కా కారణ శరీరం అనొచ్చు, కాజల్ బాడీ అనొచ్చు, విజ్ఞానమయ కోశం అని అనొచ్చు. సో, ఈ శరీరంతో కనెక్ట్ అయ్యి ఉంటదన్నమాట అది. ఇక్కడ మన జీవిత ధ్యేయం, కారణం అన్నది ఈ శరీరంలోనే ఉంటుంది. ఈ శరీరంని మనం కనెక్ట్ అవ్వకపోతే ఈ జన్మ తీసుకొని వేస్ట్ అయిపోతుంది. సో, జనన మరణ చక్రాల్లో మనం ఉండనే ఉంటాం. ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఈ ఈ ఈ ఎందుకు పుట్టాం? ఈ జన్మ ఎందుకు తీసుకున్నామన్న కారణము ఈ శరీరంలో ఉంటది. విజ్ఞానమయ కోశం. దీన్నే విజ్ఞానమయ కోశం. ఆ జ్ఞానం మనకు తెలియాలి. సో, ఏంటి ఆ జ్ఞానము అంటే నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం పుట్టాను? అన్న జ్ఞానం మనకు తెలియాలి. ఈ కళ్ళకి కనిపించే జ్ఞానం అంతా మనకుంటది. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటాం. కానీ ఈ కళ్ళకి కనిపించని ఈ జ్ఞానం ఉంటది కదా! నేను ఆత్మని. ఎందుకంటే ఆత్మ మనకి కనిపించదు. సో, నేను ఆత్మని అని తెలుసుకోవాలంటే విజ్ఞానం కావాలి. జ్ఞానం కాదు. సో, ఆ విజ్ఞానమయ కోశంని యాక్టివేట్ చేసుకుంటేనే విజ్ఞానం తెలుస్తుంది. కాబట్టి ఈ అనాహత చక్ర ద్వారానే మనం విజ్ఞానమయ కోశంని యాక్టివేట్ చేసుకోగలము. సో, ఇక్కడ అనాహత చక్రాలో మనము ప్రేమ తత్వంలో ఉంటాము. ఆ 3 చక్రాల్ని మనం యాక్టివేట్ చేసుకుంటే చాలండి. ఈ తర్వాతవన్నీ కూడా హ్యాపీగా మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాం. ఈజీగా యాక్టివేట్ చేసుకోగలుగుతాము. సో, అక్కడి వరకు కూడా మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సుంటుంది. సో, మనము ఈ 4థ్ చక్ర నుంచి మన ప్రయాణము కొంచెం సుముఖంగా జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో ధ్యానం చేసి ఈ 3 చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకొనుంటాం కాబట్టి, మనం ఆడవాళ్ళు పుట్టుకతోనే ఈ చక్రాలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ తత్వంతో ఉంటారు. మగవాళ్ళు చాలా కష్టపడాలి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే. కానీ ఆడవాళ్ళు కూడా ఈ పురుషతత్వం ఎక్కువ అధికంగా ఉపయోగించుకుంటూ వాళ్ళ నిజమైన తత్వం స్త్రీ తత్వంలో నుంచి కూడా వాళ్ళు దిగజారుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సహజ స్థితిలో వాళ్ళు ఉండటం లేదు. ఈ ప్రేమ తత్వంతో ఉండడం లేదు. సో, ఈ సహనంతో ఉండటం లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే పురుషతత్వాన్ని అధికంగా వాళ్ళల్లో జాగృతం చేసుకుంటారో అప్పుడు వాళ్ళు
దిగజారి వాళ్ళు కూడా కష్టపడి ఈ ఈ స్థితికి చేరుకోవాల్సి ఉంటది. కానీ పుట్టుకతో స్త్రీలు ఈ స్థితిలో ఉంటారనమాట. వాళ్ళ సహజ స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం మన సహజమైన స్థితిలో మనం ఉంటాము. సో, ఎంతో సహనము, ప్రేమ, ఓర్పు ఆహ్, ఆహ్, బా మన బాధ్యతలు తీసుకోవడం. సో, ఇవన్నీ గూడా మనకి వెన్నతో పెట్టిన విద్య. సో, ఇవన్నీ మనం ఇంకా పెంచుకోవాలి. కాబట్టి ఆహ్, కరుణ క అన్ని జీవుల్ని కరుణతో చూడాలి. కానీ ఎంతోమంది ఆడవాళ్ళు మనం నాన్ వెజ్ వండుతూ ఉంటాం. సో, అప్పుడు మనం కింద చక్రాస్‌కి దిగజారిపోతూ ఉంటాం. అక్కడ కరుణ లేదు మనకి. ఒక జీవిని మనం హింసించి దాన్ని భుజిస్తున్నాం. కాబట్టి కరుణతత్వంలో లేము. సో, మనం కరుణతత్వంతో జీవించాలి. ప్రేమతత్వంతో జీవించాలి. సో, మనము ఈ ఆహ్, చ ఆహ్, చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మన శ్వాసతో మనం కలిసి ఉండాలి. సో, అంటే ఆహ్, ఏమంటారు? భూమి, నీరు, వాయువు. యెస్. వాయువు. వాయువుతో కలిసి ఉండాలి. వాయువు అంటే ఏంటండి? మనం పీల్చుకునే గాలి. సో, ఎక్కువ మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ప్రకృతిలో ఉండాలి. ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆ గాలిని మనం పీల్చుకుంటూ ఉండాలి. ప్రకృతి సహజంగా జీవిస్తూ ఉండాలి. ఇలా ప్రకృతితో కలిసి ఉన్నప్పుడు మనలో ఈ గుణాలన్నీ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి. ఈ చక్ర యాక్టివేట్ అవుతది. ఈ చక్ర యాక్టివేట్ అయినప్పుడు మన విజ్ఞానమయ కోశం యాక్టివేట్ అవుతది. మన జీవిత ధ్యేయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లైఫ్ పర్పస్‌ని తెలుసుకోగలుగుతాం. దాని గురించి మనం వర్క్ చేయగలుగుతాం. అంటే కారణమైతే తెలుస్తుంది. కానీ దాని గురించి మనం వర్క్ చేయాలి. ఎందుకోసం వచ్చామో దాన్ని మనం ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి. సో, ఈ భూమి ఒక స్కూల్. నేర్చుకోవడానికే వస్తాం మనం. సో, మన పిల్లలు స్కూల్‌కెళ్ళి నేర్చుకోకపోతే మనకు కోపమొస్తదా? రాదా? తిడతామా? లేదా? ఏం జేస్తున్నావు? ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతది. అని మనం అనుకుంటామా? అట్లాగా మన జీవితం కోసం ఏ పర్పస్ కోసమైతే మనం వచ్చామో ఆ పాఠాలు నేర్చుకోకపోతే ఒక జీవితమే వేస్ట్ అయిపోతది గదా! సో, మనం తెలుసుకోవాలి. కాబట్టి అనాహత చక్రాన్ని మనం యాక్టివ్‌గా చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి మనము అద్దంలో చూసుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. ముందు మనల్ని మనం ప్రేమించాలి. అప్పుడే మిగతా వాళ్ళని ప్రేమించగలుగుతాం. నిన్ను నువ్వు ప్రేమించకుండా పక్క వాళ్ళని మాత్రం ప్రేమిస్తూ ఉంటే సరిపోదు. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకుంటూ, నేను అందంగా లేను, నేను ఇది చెయ్యలేను, నేను అది చెయ్యలేను అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ, పక్క వాళ్ళని మాత్రం పొగుడుతూ ఉంటాం ఎప్పుడు. కానీ ముందు మనల్ని మనం ప్రేమించాలి. మనం ఎలా ఉన్నామో ముందు అలా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడే అవతల వాళ్ళ మీద మనం ఆ ప్రేమని పంచగలుగుతాం. మన దగ్గర ఏదుందో అదే పంచగలుగుతాం. మన దగ్గర లేనిది మనం పంచలేం. కాబట్టి మనం ఫస్ట్ మనల్ని మనం ప్రేమించి, ఆ ప్రేమని మళ్ళీ పక్క వాళ్ళకి పంచుతాం. సో, ఇక్కడ రెండవ ముడి విప్పబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రేమ తత్వంలో ఉంటావో, విష్ణు గ్రంథి అన్న ఒక గ్రంథి ఓపెన్ అవుతది. ఈ గ్రంథులంతా ఏంటి అంటే, మా హ్మ్, మన గురించి మనకి తెలిపించే ఒక గ్రంథులు. ఇవన్నీ ప యాక్టివేట్ అవ్వాలి కంపల్సరీగా. లాక్ చేసి పెట్టుంటాయి. అది ఎప్పుడైతే ఓపెన్ అవుతదో ఆ గ్రంథి అవా ఇవంతా గూడా మన నాడుల్లోకి ప్రవహిస్తుంది. సో, ఇది ఒక్కొక్క గ్రంథిని ఓపెన్ జేసుకోవాలి. రెండవ గ్రంథి ఎక్కడుంది? అనాహత చక్రాలో ఉంది రెండవ గ్రంథి. సో, ఫస్ట్ మూలాధారాలో బ్రహ్మ గ్రంథి ఉంది. అనాహత చక్రాలో విష్ణు గ్రంథి అనేది ఉంటది. సో, ఆ తర్వాత ఫిఫ్త్ చక్ర విశుద్ధి. విశుద్ధి చక్రాలో ఎలా ఉంటాం మనము? ఇక్కడ మనము ఆనందమయ కోశంతో కనెక్ట్ అయ్యుంటాం. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటామో, నేను చెప్పినట్టు అన్ని పరిస్థితుల్లోనూ మనకి డబ్బులున్నా ఆనందంగా ఉంటాం. డబ్బులు లేకపోయినా ఆనందంగా ఉంటాం. ఆహ్, ఆహారం ఉన్నా ఆనందంగా ఉంటాం. ఆహారం లేకపోయినా ఆనందంగా ఉంటాం. మనతో మన కుటుంబం
వాళ్ళందరూ మన పిల్లలు, మన భార్యాభర్తలు, కుటుంబం అందరూ మనతో ఉన్నా ఆనందంగా ఉంటాం. మనతో లేకపోయినా ఆనందంగా ఉంటాం. లేకపోతే వీళ్ళు లేరే, వాళ్ళు లేరే ప్రతి దానికి మనం బాధపడుతూనే ఉంటాం. అది ఆనందం కాదు. సో, ఏమున్నా, ఏమి లేకపోయినా, ఏ పరిస్థితిలోనే మనం ఆరోగ్యంగా ఉన్నా ఆనందంగా ఉంటాం. ఆరోగ్యంగా లేకపోయినా ఆనందంగా ఉంటాం. సో, ఇలాంటి ఒక ఆనందమయ స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే ఇది ఆనందమయ కోశంకి మనం కనెక్ట్ అయిపోతాం కాబట్టి. కాబట్టి ఈ విశుద్ధ చక్రాన్ని మనం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. విశుద్ధ చక్రం అంటే ఏంటి అంటే, మనకి గొంతులో ఉంటది. అంటే మన ఆహ్, విశుద్ధ అంటే విష్ అంటే విషము. శుధ శుద్ధం అంటే శుద్ధం చేసుకోవాలి. విషాన్ని క్లియర్ చేసుకోవాలి. అంటే మన మాటని చేసుకోవాలి. మన మాటల ద్వారానే మనము ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాము. మనము ఎందుకు ఆనందంగా లేము అంటే ఒకే కారణము మన మాట, మన వాక్కు, మన దాన్ని చక్కబెట్టుకుంటే, మన గొంతులో ఉన్న విషాన్ని మనము క్లియర్ చేసుకుంటే, విశుద్ధంని ఆహ్, విషాన్ని శుద్ధం చేసుకుంటే, మనం ఆనందంగా జీవించగలుగుతాము. సో, ఇక్కడ మనము ఆకాశ తత్వంతో ఉంటాము. అంటే ఇంకా అక్కడ ఎవ నాది, నేను నాది అన్నది ఉండదు. సో, నువ్వు వేరే, నేను వేరే అని ఉండదు. అంతా ఒకటే. ఆకాశంలో మనందరము ఒక భాగం. సో, ఆకాశం అంటే ఏంటి? ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్‌లో మనం ఉంటామనమాట. ఎప్పుడైతే మనకు మనసులో శూన్యం అన్నది ఏర్పడుతుందో, అప్పుడు ఆనందమయ కోశం యాక్టివేట్ అవుతది. ఎక్కడ శూన్యం ఉంటే అక్కడ ఆనందం ఉంటది. సో, ఎక్కడ శూన్యం ఉంటే అక్కడ ఎనర్జీ ఫిల్ అయ్యుంటది. సో, మనసులో శూన్యం ఏర్పడాలి. అది సాధన ద్వారానే జరుగుతుంది. అన్నీ కూడా ఇవన్నీ ధ్యానం ద్వారా జరుగుతాయి. కానీ మనం దాన్ని గమనించాలి. సో, అప్పుడు అంతా మధురమే అని చెప్తుండ్లే, మానం మధురం, అవమానం మధురం అని ఒక పాటుంది కదా! అలాగా ప్రతిదీ మధురంగానే కనిపిస్తది. అన్నీ చాలా బ్యూటిఫుల్‌గున్నాయి అని సో, ఎప్పుడైతే మనం ధ్యానం జేస్తామో, మనందరం ఏం జెప్తాం, అన్నీ బావున్నాయి, అన్నీ బావున్నాయి. అంతా బావుంది సార్ అని పత్రి సార్ అదే చెప్తారు. సో, అంతకుముందు నాకిది సరిలేదు, అది సరిలేదు, మా అమ్మకి బాలేదు, మా కొడుక్కి ఉద్యోగం రాలేదు, నా కూతురికి పెళ్లి కాలేదు. ప్రతిదీ మనకి కష్టంగానే ఉంటది. కానీ ధ్యానం చేసిన వెంటనే అన్నీ బావున్నాయి. అన్నీ బాగున్నాయి అంట. ఎందుకంటే అన్నీ బాగా కనిపిస్తాయి మనకి. అన్నీ అందంగా కనిపిస్తాయి. ఎందుకంటే అవన్నీ మనకు పాఠాలు నేర్పించడానికొచ్చాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నామని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మన అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. అన్నీ ఏం బాగా అయిపోవు. కానీ అది మనకి కష్టంగా కనిపీదు. ప్రతి ఒక్కటి కూడా హాయిగా స్వీకరించడం మొదలు పెడతాం. కాబట్టి అది ఆనందమయ కోశంకి సంబంధించిన ఒక విషయం. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే మనం విశ్వమయ కోశంతో కనెక్ట్ అయ్యుంటాము. అంటే మనకి ఆహ్, 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 తెలియని జ్ఞానాన్ని అంటే నే నేను ఎందుకోసమొచ్చాను అని అంటే ఇప్పుడు కారణమైతే తెలుసుకున్నాము. తర్వాత దాని గురించి మనం వర్క్ చేస్తున్నాము. కానీ ఎన్నో లోకాలున్నాయి. మనము ఎన్నో శరీరాలున్నాయి అని మనం అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటాం. ఇవి మనకి జరుగుతూ ఉంటాయి కానీ అర్థం అవ్వవు. కానీ ఎప్పుడైతే మన ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతదో, మన ఇంట్యూషన్ మనకు చెప్తూ ఉంటది. ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. సో, నేను ఈ శరీరం మాత్రమే కాదు ఆత్మని అని తెలుసుకుంటాము. ఎంతోమంది గురువులు ఎన్నో లోకాలున్నాయి. వాళ్ళ దగ్గరంతా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటామనమాట. సో, ఆహ్, మనము ఆహ్ ఎప్పుడైతే ఈ ఆహ్, దీన్ని యాక్టివేట్ చేసుకుంటామో, మనలో ఉన్న క్వెషన్స్‌కంతా ఆన్సర్స్ దొరికిపోతాయి. బయట ఎవ్వరిని అడగాల్సిన అవసరం ఉండదు. మనలో నుంచే మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో, మనకి సందేహాలన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే, ఆ విశ్వమయ శక్తితో మనం కనెక్ట్ అయిపోతాము. విశ్వంలో జ్ఞానం మొత్తం ఉంటది. సో, మనకి ఈ బయట కనిపించే వాళ్ళకు చానా లిమిటెడ్ జ్ఞానం ఉంటది. కానీ
విశ్వంలో అనంతమైన జ్ఞానం ఉంటది. కాబట్టి మన ప్రతి ప్రశ్నకి జవాబు మనలో నుంచే మనకొస్తది. ఆ విశ్వమయ దీనికి కనెక్ట్ అయినప్పుడు. సో, మనకు చాలా ఎరుక అనేది కలుగుతుంది. అది ఆత్మ యొక్క సహజ స్థితి అన్నమాట. అది ఆత్మ ఎప్పుడూ ఎరుకలో ఉంటుంది. కానీ మనం దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోలేదంటే అది ఎప్పుడు నిద్రపోతూ ఉంటది. కాబట్టి మనము థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని ఆత్మని ఎరుక స్థితిలో ఉంచుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఎరుకలో ఉంటుందో అప్పుడు బయట నుంచి ఎటువంటి ఇబ్బందులు మనకి కలగవు. సో, నన్ను నేను తెలుసుకోగలుగుతాను. ఎరుకలో ఉంటాను. నేనెవరు అని తెలుసుకోగలుగుతాను. ఎక్కడి నుంచి వచ్చాను అని తెలుసుకోగలుగుతాను. సో, బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్న బుద్ధుడు ఒక్కరోజు ఒక ఒక నైట్‌లో బుద్ధుడయిపోయాడు. ఆయనకి ఒకే ఒక రాత్రి ఆ బుద్ధ పౌర్ణమి రోజు నైట్ ఫుల్లు ధ్యానం చేసినప్పుడు ఆయనకి ఆయన యొక్క జన్మలన్నీ చూసేసుకున్నాడు. ఆయన ఎందుకోసం పుట్టాడో, ఏం చెయ్యాలో అన్నీ తెలుసుకునేసినాడు ఒకే ఒక రోజులో. సో, 6 సంవత్సరాలు సాధన చేశాడు. కానీ ఒక్క ప్రశ్నకు కూడా ఆయనకి జవాబు దొరకలేదు. కానీ ఒక్క రాత్రిలో అన్ని ప్రశ్నలకి ఆయనకి జవాబులు దొరికాయి. ఎందుకంటే ఆయన ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నాడు. విశ్వమయ కోశంతో కనెక్ట్ అయిపోయాడు కాబట్టి. ఆ తర్వాత మనం సహస్రార స్థితికి చేరుకుంటాము. సహస్రార స్థితిలో నిర్వాణమయ కోశంలో ఉంటాము. మేడం, నిర్వాణమయ కోశంలో ఎస్ ఈ ఆజ్ఞా చక్రం అనేది ఎక్కడ ఉంటుంది? దీని తత్వం థర్డ్ ఐ థర్డ్ ఐ థర్డ్ ఐలో ఉంటుంది. అదే ఎరుక. దాని తత్వం ఏంటంటే ఎరుక. సో, అందరికీ కూడా మూడవ కన్ను అనేది ఒకటుంది. ఏ శివుడికి మాత్రమో కాదు. అందరికీ కూడా ఉంటుంది. దాన్ని మనం ఇంట్యూషన్ ద్వారా మనకి తెలిపిస్తూ ఉంటది. అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇంట్యూషన్ కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మనకి ఎన్నో విజన్స్ వస్తూ ఉంటాయి. కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే ఈ థర్డ్ ఐ యాక్టివ్ అయితదనమాట. కాబట్టి ఈ 2 కళ్ళు మనం మూసుకోవాలి. అప్పుడే మనకి ఇది యాక్టివ్ అవుతది. సో, కళ్ళు మూసుకున్నా కూడా ఏదో కనిపిస్తుంది, ఏదో వినిపిస్తుంది, ఏదో స్మెల్స్ వస్తున్నాయి, ఏదో అనిపిస్తుంది అన్నవన్నీ కూడా ఈ థర్డ్ ఐకి సంబంధించినవి. సో, ఇన్ని రకాల అనుభవాలుంటాయి థర్డ్ ఐకి. సో, ఈ థర్డ్ ఐ ద్వారా యాస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం చెప్పాను కదా! మూడవది మణిపూరక చక్ర దగ్గర. ఈ రెండిటి ద్వారా మాత్రమే నేనెవరు అనేది తెలుస్తుంది. సో, ఎప్పుడైతే ఈ యాస్ట్రల్ బాడీని మనం చూడగలుగుతామో ధ్యానంలో మనం తెలుసుకోగలుగుతాము అనుభవపూర్వకంగా. సో, నే ఈ శరీరం నేను కాదు, నేను వేరు అనేది అర్థమవుతదక్కడ. కానీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను అన్నదంతా కూడా ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు అది బాగా అర్థమవుతది. కాబట్టి క్లియర్ పిక్చర్, క్లియర్ విజన్ ఉంటది మనకి. సో, మనము దీనిలని యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ సహస్రార స్థితిలో క్రౌన్ చక్ర అంటారు దాన్ని. అక్కడ 1000 రెక్కల ఒక పుష్పం అన్నది ఉంటది. అంటే లోటస్ అన్నది ఉంటది. అంటే ఒక్కొక్క అండర్‌స్టాండింగ్ మనలో ఉన్న ఒక్కొక్క అండర్‌స్టాండింగ్ ఆ పువ్వులోని ఒక్కొక్క రెక్కను విచ్చుకుంటుంది. ఓపెన్ చేస్తుందన్నమాట. సో, ఈ 1000 పెటల్స్ ఓపెన్ అయినప్పుడు మనం సహస్రార స్థితికి చేరుకుంటాం. అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే అందరిని ఒకేలాగా చూడగలుగుతాము. సో, అక్కడ వేరు అన్నది ఉండనే ఉండదు. వన్నెస్ లో ఉంటాము, మిత్రత్వంలో ఉంటాము. సో, అంతా ఒకటే అని అంటే అహం బ్రహ్మాస్మి అన్నది అర్థం చేసుకుంటాము. నేను భగవంతుడు, అంతటా భగవంతుడున్నాడు, అన్నిట్లో భగవంతుడున్నాడు, నాలో కూడా భగవంతుడున్నాడు అని. సో, ఆ నిర్వాణమయ కోశం అని అంటామన్నమాట. సో, అది చేస్తాం. సో, ఈ 6th చక్రాలోనే మనకి రుద్ర గ్రంథి అనేది ఓపెన్ అవుతది. 6th చక్ర ఆజ్ఞా చక్రాలో రుద్ర గ్రంథి అనేది ఉంటది. అది యాక్టివేట్ అయినప్పుడు అది ఓపెన్ అవుతది. సో, ఈ రుద్ర గ్రంథి ఓపెన్ అయినప్పుడు మనం ఈ రుద్ర గ్రంథిని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం శరీరాన్ని వదిలినప్పుడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. నిర్వాణమయ కోశంలో మనం కనెక్ట్ అవుతాం.
సో వన్నెస్ లో జీవిస్తాం. సో ఆ వన్నెస్ అనేది ఏంటి అంటే అంత ప్రతి అన్ని జీవుల్లోనూ మనల్ని మనమే చూసుకుంటాం. అన్ని జంతు జాలల్లో, అన్ని వృక్షాల్లో, ఆ, అన్ని ఖనిజాల్లో అంతటా కూడా మనల్ని మనమే చూసుకుంటాం. అంతా నేనే అనేది అర్థమవుతుంది అనమాట అక్కడ. సో దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే మనం ఎక్కువ సర్వీస్ చెయ్యాలి. సేవా తత్వం మాత్రమే ఈ స్థితికి మనల్ని తీసుకొని వెళ్తుంది. సో ఆ మన మనం ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో ఆ జ్ఞానంతో మనం జీవించగలుగుతాము. ఆ జ్ఞానంతో మనం జీవిస్తున్నాము అంటే మనం ఆ స్థితిని అందుకున్నట్టే. సో సేవ 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 ఎక్కువ సేవ చెయ్యాలి. ఓకే. సో ఇదే అండి 7 బాడీస్ 7 చక్రాస్. మనకు మూలాధార చక్రాలో మనం యాక్టివ్ గా లేకపోతే ఓకే మనం ఆ ఏ లోకాల్లో ఉంటాము అంటే మనం పాతాళ లోకంలో ఉంటాము. దాన్ని సరి చేసుకుంటే భూలోకం మీద ఉంటాం. భూలోకం మీద ఉంటాం. సో మూలాధార చక్రాన్ని మనం సరిగ్గా చేసుకోలేకపోతే మనం పాతాళ లోకంలో ఉంటాం. ఇవన్నీ కాబట్టి ఎలా యాక్టివ్ చేసుకోవాలి మేడం? అదే చెప్పాను కదా, ఎక్కువ గ్రౌండెడ్ గా ఉండాలి. సో ఆ, అంటే ఎక్కడ దాని మీదే దృష్టి పెట్టాలా ధ్యానం చేసేటప్పుడు? దృష్టి పెట్టడం కాదు, కనెక్టెడ్ గా ఉండాలి అంతే. అంతే. సో చెప్పులు లేకుండా నడవడం, తర్వాత గ్రౌండెడ్ గా ఉండడం, ఎక్కడ మనకి అహంకారం రాకుండా చేసుకోవడం. ఆ ఓకే. సో ముందు మనకి ఆ భయాలన్నీ పోగొట్టుకోవాలి. ధ్యానం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. రోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. తర్వాత గ్రౌండెడ్నెస్, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడ మనము ఇదిగా ఉన్నాము అనేది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక్కొక్క చక్రాలో ఉంటే మనం ఎలా ఉంటాము అనేసి. ఎక్కడ లోపం ఉందో మనం చూసుకొని ఆ తత్వంని మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉండాలి. సో మనలో ఎక్కువ భయాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు భూమితో కనెక్ట్ అయి ఉండాలి. సో ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి అనుకోండి, కోపము, లేకపోతే ఇట్లా ఎమోషన్స్ ఎక్కువ డిస్టర్బ్డ్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనము వాటర్ తో ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి. అలాగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా 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 ఎక్కువ అద్భుతంగా ఉంది మేడం క్లాస్. ఎంత అద్భుతం, ఎంత క్లారిటీగా ఉందో. ఆ అసలు ప్రతి ఒక్క విషయము కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది మేడం. ఎంత బాగుందో, పూర్తి అర్థవంతంగా ప్రతి ఒక్కటి కూడా. ముందు చక్రాస్ చెప్పారు మేడం, ఇప్పుడు వచ్చేసి మనకు శరీరాలు చక్రాలు అన్నింటితో కనెక్ట్ అయిపోయి మొత్తం కనెక్ట్ అయ్యి చెప్తాను. గ్రంథులతో. చాలా బాగుంది మేడం, చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు మీకు. అందరూ కూడా మేడంకు ధన్యవాదాలు తెలుపుతామండి. ఎంత అద్భుతమైన క్లాస్ ఇచ్చారు, ఎంత బాగా చెప్పారు మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి అందరూ అలాగండి. కూడా. డౌట్స్ ఉంటే అడగండి అమ్మ అందరూ కూడా. ఎంత బాగా చెప్పారు మేడం క్లాసు, ఎంత క్లియర్ గా ఉందో. సార్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేదా ఈ దీనికి సంబంధించి. పోయినసారి కూడా చెప్పాను అనుకుంటా, బట్ ఎనీహౌ కొత్త వాళ్ళు ఉంటారు కదా. సో సార్ నాకు ఒకసారి ప్రయాణం చేస్తుంటే, సార్ నేను ఇద్దరే ఉన్నాము, సార్ ప్రయాణం చేస్తుంటే పత్రి గారు చెప్పారనమాట. సో మేడం అందరూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని అంటూ ఉంటారు కదా, దానికి అర్థం తెలుసా అని అడిగారు. సార్ చెప్పండి సార్ అంటే, "ఉమ్, ఆ, ఎవరికి కావాలి శాంతి అంటే వాళ్ళ కోసం మాత్రమే మనం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని చెప్తున్నాం. మూలాధార చక్రాల్లో ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం ఉంటది, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళ కోసం మొదటి ఓం శాంతి అని చెప్తున్నాం. ఓకే. తర్వాత స్వాధిష్టానాల్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కోపం ఉంటది, ఆ ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు. సో వాళ్ళకి కూడా వాళ్ళ కోసం రెండవది ఓం శాంతి అని చెప్తున్నాం.
తర్వాత మణిపూరక వాళ్ళు ఎప్పుడు పేరు, పదవి, ప్రతిష్ట వాళ్ళకి భయం ఉంటది. అయ్యయ్యో! నా పదవి పోతదేమో, అయ్యయ్యో! నా పేరు ఇదవుతాదేమో అనేసి. సో, వాళ్ళకి ఆ పదవి వ్యామోహం అది ఉంటది కాబట్టి వాళ్ళకి గూడా మనశ్శాంతి ఉండదు. సో, వాళ్ళ కోసం ఓం శాంతిః అని చెప్తున్నాం. సో, మనకు అనాహత చక్రాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రేమతత్వంతో ఉంటది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మనశ్శాంతి ఉంటది. వాళ్ళకి మనం ఓం శాంతిః అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం చెప్పాలంటే ఓం ముక్తిః అని కావాలి. వాళ్ళకి శాంతి ఉంది. వాళ్ళకిప్పుడు ముక్తి కావాలి. ఓం ముక్తిః అని చెప్పాలంట. ఓకే. తర్వాత ఈ కింద 3 చక్రాల వాళ్ళకి ఎలా సాధించుకోవాలో ఆరోగ్యం ఎలా పొందాలి, మనశ్శాంతి ఎలా పొందాలి, ఈ ఆహ్, ఆహ్, అహంకారాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని నేర్పిస్తూ వాళ్ళ సాధన వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళకి ఈ 3 సాధించుకున్నారు. కానీ ఇంకా సాధించుకోవాల్సింది కాబట్టి సాధన చేసుకుంటూ వీళ్ళ ముగ్గురికి నేర్పించాలి. ధ్యానం నేర్పిస్తూ వాళ్ళు సాధన చేసుకోవాలి. సో, వీళ్ళ కోసం ఓం ముక్తిః అని చెప్తారు. విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్యూర్‌గా ఉండాలి అని అనుకుంటారనమాట. ప్యూరిటీని వాళ్ళు ఇది చేస్తారు. సత్యమే మాట్లాడాలి. సత్యంతో కలిసి ఉంటారనమాట. సో, వాళ్ళకి కూడా మనశ్శాంతి అన్నది ఉంటది. కానీ వాళ్ళకి కూడా ముక్తి కావాలి. సో, వాళ్ళ కోసము మళ్ళీ ఓం ముక్తి అని చెప్పాలి. తర్వాత ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు నేనెవరు అని తెలుసుకుంటారు. కానీ తెలుసుకుంటూ ఇంకా తెలుసుకొని అంతా ఒక్కటే అని తెలుసుకోవడానికి టైం పడతది. కాబట్టి వాళ్ళు కూడా సాధన చెయ్యాలి. కాబట్టి వాళ్ళకి కూడా ముక్తి కావాలి. ఇంకా ముక్తి కావాలి. కాబట్టి వాళ్ళ కోసం మూడవది ఓం ముక్తిః అని చెప్పాలి. కాబట్టి ఓం శాంతి, శాంతి, శాంతిః అని చెప్పినట్లు ఓం ముక్తి, ముక్తి, ముక్తిః అని కూడా చెప్పాలి అని చెప్పారు సార్. సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళకి ముక్తి ఉంటది, శాంతి ఉంటది. వాళ్ళు ముక్తి కావాల్సిన వాళ్ళకి ముక్తి ఎలా దొరుకుతుందో చెప్పాలి. శాంతి కావాల్సిన వాళ్ళకి శాంతి ఎలా దొరుకుతుందో నేర్పిస్తూ కొత్త ఉండాలి. విషయం నేర్చుకున్నాం మేడం. ఇప్పటి నుంచి అది కూడా చెప్దాం. Yes. మేడం ఒక డౌట్ మేడం. Yeah. సహస్రార చక్రము ఎక్కడ ఉంటుంది? సహస్రార చక్రం కాదు, అది స్థితి. చక్రాలు నాడీ మండలంలో ఉంటాయి. మన బ్రహ్మరంధ్రానికి కనెక్ట్ అయ్యి ఉంటది. బ్రహ్మరంధ్రంకి పైన ఉన్నది సహస్రార. కాబట్టి అదొక స్థితి. అది చక్రాల్లో రాదు. నాడీ మండలంలో కనెక్ట్ అయిన నర్వస్ సిస్టమ్ లో రాదు. కాబట్టి అది చక్రం కాదు. అది ఒక స్థితి. మన జ్ఞానం ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఒక్కొక్క పెటల్ అంతే, అది ఓపెన్ అవుతది. సో మనకి ఎంత అండర్స్టాండింగ్ మల్టీ డైమెన్షనల్ లెవెల్లో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగలగాలి, అన్ని రకాలుగా చూడగలగాలి. అది సహస్రార స్థితి అని అంటారు. అది చక్ర కాదు. నమస్కారం మేడం, మీరు చాలా విడమార్చి మంచిగా చెప్పిండ్రు. ఇందులో చిన్న డౌట్స్ ఉన్నాయి, 2-3. మీరు భూమితో అనుసంధానం కమ్మని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు ఉన్న సిటీ జీవితంలో భూమి అనేది ఎక్కడ దొరకదు. ఫ్లాట్స్, రోడ్ల మీద పైన సిమెంట్ రోడ్లు. కాబట్టి ఇక్కడ అది ఎలా చేయాలి? అవకాశం దొరికినప్పుడు అంతా ప్రకృతిలోకి వెళ్ళాలి సార్. ఎక్కడ ప్రకృతి ఉందో అక్కడికి వెళ్ళాలి. సో మనం ట్రెక్కింగ్స్ అని చేస్తూ ఉంటాము పిరమిడ్ సొసైటీలో. ఎందుకంటే ప్రకృతితో అనుసంధానం అవ్వాలి అని. సో అవకాశం దొరికినప్పుడు అలా వెళ్తూ ఉండాలి. ఇంకోటి మేడం, ఈ ఆజ్ఞా చక్రము సహస్రం దగ్గర మీరు ప్రతి చక్రానికి భూమి, నీరు, తత్వాలు చెప్పిండ్రు కదా. ఈ లాస్ట్ 2 తత్వాలు లేవు. అక్కడ ఇంకా తత్వాలు లేవు. ఈ పంచభూతాలతో కనెక్ట్ అయిపోతాం. ఆత్మతత్వం ఆజ్ఞా చక్రంలో ఆత్మతత్వం. సహస్రార దగ్గర బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వంలో జీవిస్తాం. ఓకే అదే తెలుసుకోవాలి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మీరు అడిగినందుకే అందరికీ కూడా వచ్చింది, లేకపోతే అది మిస్ చేశాను. చూసారా, చెప్తూ ఉంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. నమస్తే అమ్మా. చెప్పండి. హాస్టల్ బాడీ అంటే సూక్ష్మ శరీరమే కదా, ఫస్ట్ అలా చెప్పారు. స్థూల శరీరం అలా వచ్చేసింది, అంతే కదా మేడం? లేదమ్మా, ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరమే. ఇందాక దర్వాజాల్లో నుంచి గోడల్లో నుంచి స్థూల శరీరం వెళ్ళిపోతుంది అని అన్నారు. అట్లా కొంచెం లేదమ్మా, సూక్ష్మ శరీరం. క్లారిఫై చేశాను. సూక్ష్మ శరీరం.
స్థూల ఓకే శరీరం వెళ్ళలేదు, సూక్ష్మ శరీరం వెళ్తది. వెళ్ళగలుగుతుంది, అంతే కదా మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. చాలా చక్కగా విన్నారన్నది అర్థమవుతుంది. ఎంత అవేర్నెస్ తో వినుంటే ఆ పాయింట్ మీరు గమనించారు. ఓకే, సో ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతంగా బాగా చెప్పారు. చెప్పారు. ఎందుకు వినం? ఖచ్చితంగా అది బుర్రలోకి వెళ్ళిపోతుంది. అవునమ్మా, ఏమో ఎన్నాళ్ళు చక్రాలు ఎలా రాసుకుంటున్నాం కానీ మేడం, ఉంటాయో తెలుసు, రాసుకోకుండా వెళ్ళిపోతుంది బుర్రలోకి. చక్రాలు ఎలా ఉంటాయో తెలుసు, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇవాళ తెలిసింది నాకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, టైం అవుతుంది మేడంకు. Yeah. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. No point. రెండు విషయాల్లో ఉంటాయి ఇక్కడ. ఒకటి, హలో అన్ని అర్థమవుతే డౌట్స్ ఉండవు, లేకపోతే అర్థమయ్యిందంటే ఏమి అర్థం కాలేదంటే డౌట్స్ ఉండవు. ఓకే, సో అర్థం ఉంటేనే డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి మీకు ఒకటి అర్థమన్నా అవ్వకుండా ఉండాలి, లేకపోతే బాగా అర్థమన్నా అయిపోయి అర్థమన్నా ఉండాలి. ఉండాలి. ఏదో ఒకటి, అప్పుడు నో డౌట్స్. అడగండి మేడం, అమ్మా. ఇందులో మన పిఎంసి బుక్స్ ఉన్నాయి కదా, పత్రి గారు రాసినాయి కానీ ఇంకా వేరే వాళ్ళు రాసినాయి, దీనికి సంబంధించి చక్రాలకు సంబంధించిన ఏదైనా బుక్ ఉందా? ఉంటాయి సార్, చాలా ఉంటాయి బుక్స్. అంటే సార్ పత్రి గారు చక్రాస్ మీద కానీ ఎక్కువ చెప్పరు, ఎందుకంటే అవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి కాబట్టి. ఆయన ఏమంటారంటే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతాయి మనం ధ్యానం చేస్తూ ఉంటే. సో ఓకే. దాని గురించి తెలిసి పెట్టుకోవాలి. మనము ఫోర్స్ గా ఏది యాక్టివేట్ చేసుకోకూడదు. చాలా మంది ఇక్కడ దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. Yes, సో ma'am. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా మందికి పిచ్చి పట్టిపోతూ ఉంటది. ఎందుకంటే శరీరం ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి Okay. మనము ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు, ఏ స్థితిలో ఉన్నామో తెలీదు, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలో మన జర్నీ తెలీదు. సహజంగా ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి మన జర్నీ కంటిన్యూ అవ్వాలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. మనల్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే, ఎందుకంటే హై ఎనర్జీ కదా ఆజ్ఞాచక్రం అనేది, Yes. హై ఎనర్జీ స్పాట్ అన్నమాట. కాబట్టి దానికి మన శరీరం రెడీ అవ్వాలి, మనం రెడీ అవ్వాలి, అప్పుడే అది యాక్టివేట్ జరగాలి. కాబట్టి అవన్నీ సహజంగా జరుగుతాయి. సో దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకోండి, ఆటోమేటిక్ గా అవన్నీ దానంతట అది జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ చెప్పిన వివరణ ద్వారా నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక చిన్న డౌట్ క్లియర్ అయిపోయింది మేడం. నడిచే దేవుడు పెరియార్ వారు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కుండలి ఈ జోలికి వెళ్ళొద్దని చెప్పిండు అన్నట్టు. ఇప్పుడు ఎందుకు చెప్పిండు అనేది నాకు తెలియలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవును మేడం, చాలా బాగా అర్థమైంది ఇప్పుడు. లేకపోతే చాలా ఆలోచించేదా, దాని గురించి ఆలోచించేదాన్ని, ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అనేసి. ఇప్పుడు మాకు చాలా క్లారిటీ వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో మేడం. ఓకే, థ్యాంక్ యూ మా. మేడం, ఒక చిన్న డౌట్. మూలాధార చెప్పండి. చక్రము, స్వాదిష్టాన చక్రము ఎక్కడ ఉంటాయి మేడం? మూలాధారం అనేది యుట్రస్ స్పేస్ లో ఉంటాయి, కిందకు ఉంటాయి. స్వాదిష్టాన అనేది దానికన్నా కొంచెం పైన, అంటే బొడ్డుకి యుట్రస్ కి మధ్యలో ఉంటది. అండ్ బొడ్డు దగ్గర మణిపూరక ఉంటది. థ్యాంక్ యూ మేడం. మేము ఇంతవరకు ఇలాంటి క్లాస్ ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ మేడం, ది ఫస్ట్ క్లాస్ నుంచి వింటున్నా. 6 క్లాసెస్ అయిపోయినాయి, ఇప్పుడు 6th క్లాస్ నాది. అసలు ఫస్ట్ క్లాస్ నుంచి మేడం కి ఇట్లా అట్రాక్ట్ అయిపోయినాం మేము. అసలు ఆ క్లాస్ వింటేనే మనకు అంటే ఓనమాలు దిద్దించినట్టుగా ఉంటది మీ క్లాస్ చెప్పాలంటే. ఇంకా నర్సరీ పిల్లలకు అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే చక్రాలను యాక్టివేట్ చేసుకోకూడదు మేడం. కాదు, నేను నర్సరీ స్కూల్ చేశాను కదా, అందుకని ఆ పిల్లలకి చెప్పించినట్టు. అలాగే ఉంది మేడం. అంత క్లారిటీగా లాస్ట్ క్లాస్ ఎలా ఎప్పుడు వస్తారా అని కాచుకున్నట్టుంది. మేము స్టేజ్ వచ్చేసి మన నర్సరీనే మేడం. ఇప్పుడు
యా కాదు, నేను కూడా ఆ పిల్లలతో ఉండి ఆ పిల్ల అట్లాగనే తయారైపోయా. ఏం చేద్దాం? మేడం క్లాస్ ఎప్పుడు వస్తుంది, మేడం క్లాస్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినట్టుంది. పోయిన సెషన్ లో లేదు మేడం క్లాస్, అదే మిస్ అయిపోయినాము, లేదు మేడం అని. ఈసారి మేడం ఉన్నారంటే హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే. ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఏదో లేదు చెప్తున్నారు. మేడం, నేను ఏమన్నానంటే చక్రాలు యాక్టివేట్ చేసుకోవద్దు, వాటికవే యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం యా యా చాలా కరెక్ట్ గా, అంటే మేము యాక్టివేట్ చేసుకోవాలనే మూమెంట్ లోనే ఆలోచిస్తున్నాము. ఓకే. అవసరం లేదు, కానీ మనము ఎప్పుడు భూమితో కనెక్ట్ అయి ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, సూర్య దీనిలో ధ్యానం చేస్తూ ఉండాలి, ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి మనం. సో శ్వాసతో మనం ఎట్లయినా ధ్యానం ద్వారా మనం శ్వాసతో ఏకమయ్యే ఉన్నాము. అండ్ అట్లాగా ఆకాశ తత్వంతో ఉండాలి. సో ఇవన్నీ మనకి జనరల్ గా చేసుకుంటూ ఉంటే దానంతట అదే ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలో అవుతుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పినందుకు మేడం మేడం మీకు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.